వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్కీమ్కి సంబంధించి ఇటీవల ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మనకి జూన్ 5 ఆల్రెడీ తెలుసు, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. జూన్ 5 వచ్చేసి మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంట్ డే. సో ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఇండియాలో చాలా స్టేట్స్ ఇప్పటికే కొన్ని పథకాల్ని అమలు పరచడానికి రెడీ అయ్యాయి. దాంట్లో ఛత్తీస్గఢ్ ఒకటి. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘెల్ ఇటీవల ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు. దాని పేరు వచ్చేసి మనకి ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్. సో దీన్ని ఛత్తీస్గఢ్లో అమలు చేయనున్నారు. ఇది ఏంటి అంటే ముఖ్యంగా ఈ స్కీమ్లో రైతుల్ని ఇన్వాల్వ్ చేశారు. రైతులతో లింక్ చేసిన స్కీమ్, ఫార్మర్స్తో. యాక్చువల్గా ఒక యాకర్ ప్యాడీలో అంటే ఒక ఫార్మర్స్ ల్యాండ్లో ఎవరైతే క్రాప్స్కి బదులు, పంటలకి బదులు ట్రీస్ని ప్లాంట్ చేస్తారో వాళ్ళకి పర్ యాకర్కి పర్ ఇయర్కి 10,000 రూపీస్, అంటే ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ ద్వారా రైతులకి అందజేయబడుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఛత్తీస్గఢ్లోని రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ పథకం కింద ఈ ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్ని అమలు పరచనున్నారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ న్యూస్. అంటే మొత్తానికి చూసుకుంటే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, భూపేష్ బఘెల్. అండ్ ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్ అనేది ఏ స్టేట్లో అమలు పరచనున్నారంటే ఛత్తీస్గఢ్. ఎంత అమౌంట్ ఇవ్వనున్నారు అంటే 10,000 రూపాయలు పర్ యాకర్కి పర్ ఇయర్ ఇవ్వనున్నారు. ఈ ప్రమోషన్ స్కీమ్ నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా కంటిన్యూ కానుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనితో పాటు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘెల్ సో మనకి ఛత్తీస్గఢ్లో భూమి పూజ బయోడైవర్సిటీ నేషనల్ బయోడైవర్సిటీ పార్క్ని కూడా ఇనాగ్రేట్ చేయనున్నారు, ఓపెన్ చేయనున్నారు త్వరలో. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే ఛత్తీస్గఢ్ అనేది మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్కి కూడా చాలా ఫేమస్. సో మనకి కర్ణాటకలో బన్నేర్ఘట్లో భారతదేశంలోనే లార్జెస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఉంది. దాని తర్వాత ఛత్తీస్గఢ్లో 170 రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లై స్పీషియస్ ఉన్నాయి. అలాంటి ఛత్తీస్గఢ్లో బటర్ఫ్లైస్కి సంబంధించి బుక్ రాసిన వ్యక్తి ఎవరు అంటే సాంజీ గుప్తా. సో సాంజీ గుప్తా ఎస్పెషల్లీ దేనికోసం రాశారంటే ఛత్తీస్గఢ్లోని ఈ 170 కైండ్ ఆఫ్ డిఫరెంట్ బటర్ఫ్లైస్ గురించి ఈమె బుక్ రాయడం కూడా జరిగింది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ భూమి పూజ బయోడైవర్సిటీ పార్క్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఏ పథకం స్టార్ట్ చేశారంటే ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్. ఆల్రెడీ ఇండియాలో మొట్టమొదటిగా ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా హర్యానా ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఏది? ప్రాణవాయు దేవతా స్కీమ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రాణవాయు దేవతా స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ ట్రీ పెన్షన్ స్కీమ్ లాంటిది. ఇది హర్యానాలో స్టార్ట్ అయింది. దాంతో పాటు ఆక్సిజన్ ఫారెస్ట్ లేదా ఆక్సి-1 స్కీమ్ అని చెప్పేసి ఈ 2 పథకాల్ని కూడా హర్యానా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం స్టార్ట్ చేసిందంటే ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్ని స్టార్ట్ చేసింది. దీని ఉద్దేశం ఏంటి అంటే చెట్లను ఎక్కువగా పెంచాలి అండ్ ఎన్విరాన్మెంట్ని బాగుపరచాలి అండ్ ఫార్మర్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఛత్తీస్గఢ్ యొక్క స్టేట్ యానిమల్ కూడా గుర్తుపెట్టుకోండి. వాటర్ బఫెలో అనేది ఛత్తీస్గఢ్ యొక్క స్టేట్ యానిమల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అస్సాంకి వచ్చేసి 1 హార్న్ రైనోసర్ అని చెప్పి డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్కి చెప్పాను వైట్ వింగ్డ్ డక్ అని. సో వైట్ వింగ్డ్ డక్ వచ్చేసి గుజరాత్, అది నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఛత్తీస్గఢ్ స్టేట్ యానిమల్ వచ్చేసి వాటర్ బఫెలో. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆపరేషన్ పాంజియా 14 ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్. సో ఇంటర్పోల్ ఒక ఆపరేషన్ని కండక్ట్ చేసింది. దానికి ఏమని పేరిచ్చింది అంటే ఆపరేషన్ పాంజియా 14 అని చెప్పి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా దేనికి సంబంధించి అంటే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో సో మెడిసిన్స్కి సంబంధించిన ఆపరేషన్. అది కూడా ఫేక్ మెడిసిన్స్. సో ఫేక్ మెడిసిన్స్ కానీ మెడికల్ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్స్ని, మార్కెటింగ్ ప్లేసెస్కి సంబంధించి సో వాటిని రిమూవ్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇంటర్పోల్ కండక్ట్ చేసిన ఇటీవల ఆపరేషన్ పేరు ఆపరేషన్ పాంజియా 14. సో దీంట్లో టోటల్గా ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయంటే 92 కంట్రీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇండియా కూడా ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. జనరల్గా మనకి ఈ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ ఏదైతే ఉందో సో లాట్ ఆఫ్ ఆపరేషన్స్ని ఇది కండక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద, డిఫరెంట్ కైండ్ ఆఫ్ విషయాల మీద. దాంట్లో ఈ మెడిసిన్స్కి సంబంధించింది ఒకటి.
సో ఆపరేషన్ పాంజియా అనేది మెడిసిన్స్కి సంబంధించి ఇంటర్పోల్ ఎప్పటి నుంచో కండక్ట్ చేసుకుంటూ వస్తున్న ఆపరేషన్ ఇది. మొట్టమొదటి ఆపరేషన్ పాంజియా అనేది ఇంటర్పోల్ ఎప్పుడు కండక్ట్ చేసింది అంటే 2008లో కండక్ట్ చేయడం జరిగింది. 2008లో ఇంటర్పోల్ తన మొట్టమొదటి ఆపరేషన్ని కండక్ట్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా 14th ఆపరేషన్ పాంజియాని కండక్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడిగితే లియాన్ ఇన్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లోని లియాన్ ప్రాంతంలో ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంటర్పోల్లో ఉన్న టోటల్ సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 194, 194 కంట్రీలు ఇంటర్పోల్లో మనకి సభ్య దేశాలుగా ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని ఎప్పుడు ఏర్పరిచారంటే 1923లో ఏర్పరిచారు. అంటే ఇంటర్పోల్ ఎస్టాబ్లిష్ అయింది 1923లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లియాన్ ఇన్ ఫ్రాన్స్లో ఉంది. టోటల్ మెంబర్స్ వచ్చేసి 194 ఉన్నారు, 194 మెంబర్స్ దీంట్లో ఉన్నారు. అలాగే ఇంటర్పోల్ ఇది వరకు అంటే మనకి ప్రీవియస్ వీక్లో కూడా కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకంటే ఇది ఒక క్యాంపెయిన్, డేటాబేస్ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దాని పేరు ఐ ఫెమిలియా. సో ఐ ఫెమిలియా అనే క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఇంటర్పోలే. ఇది కూడా దేనికోసం అంటే మిస్సింగ్ పర్సన్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడం కోసం ఇంటర్పోల్ స్టార్ట్ చేసింది. సో దీనికోసం అని చెప్పేసి ఫ్యామిలీస్కి, ఆ మిస్సింగ్ పర్సన్స్ ఫ్యామిలీకి సంబంధించిన డిఎన్ఏ ఏదైతే ఉంటుందో డిఎన్ఏ డేటాబేస్ని రూపొందించి దాని ద్వారా మిస్సింగ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది ఐ ఫెమిలియా యొక్క ఉద్దేశం. అంటే ఇంటర్పోల్ మొత్తంలో కూడా ఈ నెలలో కరెంట్ అఫైర్లో ఉండడానికి 2 విషయాలు. ఐ ఫెమిలియా దేనికోసం ఇంటర్పోల్ స్టార్ట్ చేసింది అంటే మిస్సింగ్ పర్సన్స్, ఎవరైతే పర్సన్స్ మిస్ అయ్యారో సో వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్గా చెప్పొచ్చు. సో దీంట్లో ఏ డేటాబేస్ని ఇది యూజ్ చేసుకుంటుంది అంటే డిఎన్ఏ. అండ్ రెండోసారి ఇంటర్పోల్ కరెంట్ అఫైర్లో ఉండడానికి కారణం ఫేక్ మెడిసిన్స్, ఫేక్ మెడికల్ ప్రొడక్ట్స్కి సంబంధించిన వెబ్సైట్స్, మార్కెట్ ప్లేసెస్ని అది క్రాక్ చేయడం జరిగింది, అది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అది టోటల్గా 92 కంట్రీస్కి సంబంధించిన ఆపరేషన్. సో దాన్ని ఆపరేషన్ పాంజియా 14 అని చెప్పి కోడ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవి టోటల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్పోల్ గురించి. బేసిక్ ఫ్యాక్ట్స్కి వస్తే మాత్రం హెడ్ క్వార్టర్స్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లియాన్ ఇన్ ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈజ్ ఇన్ న్యూస్. యుఎన్ యొక్క 6 ప్రధాన అంగాల్లో అయిన 6 ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్గా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ని చెప్పచ్చు. అది న్యూస్లో ఉంది. దానికి కారణం యునైటెడ్ నేషన్ ఎకనామిక్ కౌన్సిల్ 54 మెంబర్స్లో భాగంగా, టోటల్గా దీంట్లో సభ్య దేశాలు వచ్చేసి మనకి సభ్యులు వచ్చేసి 54 మెంబర్స్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా రీసెంట్గా ఇండియా ఎలెక్ట్ కావడం జరిగింది. 2022-24 2022 నుంచి 24 పదవీ కాలంకి గాను 54 మంది సభ్యుల్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా సో ఎన్నిక కావడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అసలు టోటల్గా మనకి ఈ 54 మెంబర్స్ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి ఈ 54 మెంబర్స్లో ఆల్మోస్ట్ మనకి 10 మెంబర్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్. సో లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ కరేబియన్ కంట్రీస్ నుంచి 10 మంది సభ్యుల్ని ఈ 54 మెంబర్స్లో తీసుకుంటారు. సో దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి 13 మెంబర్స్ని వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీ నుంచి తీసుకుంటారు. సో వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ నుంచి 13 మంది సభ్యుల్ని తీసుకుంటారు. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీ నుంచి 6 సభ్యుల్ని తీసుకుంటారు. సో 14 మందిని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ 11 మందిని ఏషియన్ కంట్రీస్ నుంచి తీసుకుంటారు. అలా 11 ఏషియన్ కంట్రీ మెంబర్స్లో ఇండియా రీసెంట్గా 2022-24 టెన్యూర్కి గాను ఎన్నిక కావడం జరిగింది. అలాంగ్ విత్ ఇండియా ఇంకా ఏ కంట్రీస్ దీంట్లో ఎన్నికయ్యాయంటే ఒకటి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కజకిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఒమన్ అండ్ ఇండియా ఇవి రీసెంట్గా 2022-24 గాను ఎన్నిక కావడం జరిగింది. ఇండియా, ఒమన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏషియా తరపు నుంచి యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి గాను ఎన్నిక కావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి యుఎన్ డే అనేది తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్ డే ఆల్రెడీ మీకు తెలుసు అక్టోబర్ 24. సో ఎవ్రీ ఇయర్ కూడా యునైటెడ్ నేషన్స్ డే అనేది అక్టోబర్ 24న రికగ్నైజ్ చేశారు, సెలబ్రేట్ చేస్తారు. అలాగే యునైటెడ్ నేషన్ ఎస్టాబ్లిష్ అయింది ఏ సంవత్సరంలో అంటే 1945, 1945లో ఎస్టాబ్లిష్ అయింది. ఆల్రెడీ నేను చెప్పాను 6 ఇంపార్టెంట్ ఆర్గాన్స్, 6 ప్రధాన అంగాలు అని. ఒకటి వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటాం. సో ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. యునైటెడ్
నేషన్ జనరల్ అసెంబ్లీకి రీసెంట్గా సో మనకి మాల్దీవ్స్కి చెందిన ఫారెన్ మినిస్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అబ్దుల్లా అని చెప్పేసి సో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ భద్రతా మండలి అంటాం, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియట్. సో సెక్రటేరియట్ కూడా వన్ ఆఫ్ ద ఆర్గాన్ ఇందులో. దాంతోపాటు యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రస్ట్షిప్ అంటాం. సో ట్రస్ట్షిప్ ఒకటి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, రెండోది ట్రస్ట్షిప్, మూడోది యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అండ్ నాలుగోది వచ్చేసి సెక్రటేరియట్, ఐదోది వచ్చి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, అండ్ ఆరోది వచ్చేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. 6 ప్రధాన అంగాల్లో మనకి న్యూస్లో ఉన్నది యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియా ఎన్నిక కాబడింది. సో ఏ పీరియడ్కి గాను అంటే 2022-24 పీరియడ్కి గాను ఇండియా తరపున ఇంకా ఇండియాతో పాటు ఏ కంట్రీస్ ఏషియా నుంచి సెలెక్ట్ అయ్యాయంటే ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఒమన్. టోటల్గా ఎంతమంది మెంబర్స్ దీంట్లో ఉంటారు అంటే 54 మంది మెంబర్స్ ఉంటారు. అలాగే యుఎన్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే అక్టోబర్ 24న యుఎన్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. యుఎన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1945లో యుఎన్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి ర్యాంకింగ్కి సంబంధించి యూనివర్సిటీ ర్యాంకింగ్, విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి 2022కి గాను ఒక ర్యాంకింగ్ అనేది రిలీజ్ అయింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆ ర్యాంకింగ్ పేరు వచ్చేసి మనకి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. సో క్వాకర్లీ సైమండ్స్ అనే సంస్థ ప్రపంచ విశ్వవిద్యాలయాలకి సంబంధించి 2022కి గాను ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే ఈ క్యూఎస్ వరల్డ్ అనేది మనకి దేనికి సంబంధించింది అంటే బ్రిటన్కి చెందిన ఒక కంపెనీ. సో అది ప్రపంచంలోని దాదాపుగా 1000 విశ్వవిద్యాలయాల్ని తీసుకొని కన్సిడర్ చేసి అకాడమీ పరంగా, ఫ్యాకల్టీ పరంగా, ఎంప్లాయీస్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, టెక్నాలజీ పరంగా ఇలా టోటల్గా 6 పారామీటర్స్, 6 పారామీటర్లో ఈ 1000 విశ్వవిద్యాలయాల్ని పరిశీలించి డేటాని కలెక్ట్ చేసి తద్వారా డిపెండ్స్ ఆన్ దాట్ 6 పారామీటర్స్ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సో అది వరల్డ్లోనే బెస్ట్ అండ్ టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా నిలిచింది. అండ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం ఏ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ రీసెర్చ్ యూనివర్సిటీగా నిలిచింది అంటే అది వచ్చేసి మనకి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నిలిచిందని చెప్పొచ్చు. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఈ 1000 విశ్వవిద్యాలయాల్లో టాప్ 200 ర్యాంకింగ్లో భారతదేశానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరే కాకుండా అండ్ ఐఐటి గౌహతి, ఐఐటి ఢిల్లీ కూడా దీంట్లో చోటు సంపాదించుకున్నాయి. 200 తర్వాత ఐఐటి బాంబే, మిగతా విశ్వవిద్యాలయాలు కూడా దీంట్లో చోటు దక్కించుకోవడం అనేది జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో టాప్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏ కంట్రీకి సంబంధించిందంటే ఇండియా. సో ఏ యూనివర్సిటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు. భారతదేశానికి చెందిన ఏ యూనివర్సిటీస్ టాప్ 200 ర్యాంకింగ్లో ఉన్నాయంటే ఐఐటి ఢిల్లీ ఒకటి ఉంది, ఐఐటి గౌహతి కూడా మనకి ఈ ర్యాంకింగ్స్లో ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మనకి 2010కి ముందర 2010కి ముందర ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ అనేది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అవార్డ్ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. సో ఇది వరకు ఏమని ఇచ్చేవాళ్ళంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అవార్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. 2010 తర్వాత నుంచి దీనిని క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ కింద మార్చారు. అలా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2022కి సంబంధించి ఇండియాకి చెందిన పలు యూనివర్సిటీస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయని మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల చెప్పడం జరిగింది. విశ్వ గురు, ద వరల్డ్ లీడర్ అని చెప్పేసి కూడా ఇండియన్ యూనివర్సిటీస్ని ఆయన ఏమంటారు ఒక మాటని అనడం కూడా జరిగింది. సో విశ్వగురు అని ఆయన దేనికోసం అన్నారు అంటే ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇందులో ర్యాంకింగ్ని సంపాదించుకునే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాయి కాబట్టి. ఎందుకంటే భారతదేశం కొద్ది సంవత్సరాలుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంప్రింట్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది. ఇంపాక్ట్ ఆఫ్ దట్ రీసెర్చ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అనొచ్చు. ఇంపాక్ట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇంప్రింట్ కానీ లేకపోతే ఇన్నోవేషన్ ఆఫ్ ఇమ్మాన్స్ అని చెప్పేసి IOE
ఎంఓఈ దీన్ని కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే మనకి ఏంటి అంటే ఇన్నోవేషన్ ఆఫ్ ఇమ్మెన్స్లో ఏంటి అంటే సో జనరల్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ టాప్ యూనివర్సిటీస్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి కొత్త కొత్త ఫెసిలిటీస్ని ఇన్ఫ్రాని కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్నోవేషన్ టెక్నాలజీని ఇండియాలో కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇలాంటి పథకం మనకి యూజ్ అయిందని చెప్పొచ్చు. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇది వరకు ఉన్న కొన్ని పాత గైడ్ లైన్స్ని కానీ పాత సిస్టమ్స్ని కానీ అప్డేట్ చేసి ఒక కొత్త పాలసీని కూడా తేవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు భారతదేశం యొక్క యూనివర్సిటీస్ QS వరల్డ్ ర్యాంకింగ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అండ్ యూజ్ అయ్యాయని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఓవరాల్గా చూసుకుంటే QS వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ 200లో ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి సంబంధించి వరల్డ్ టాప్ రీసెర్చ్ యూనివర్సిటీగా నిలిచింది. ఈ QS అనే సంస్థ ఏ కంట్రీకి చెందింది అంటే బ్రిటన్కి చెందింది. 2010కి ముందర దీన్ని ఏమని పిలిచేవారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అవార్డు అని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం QS వరల్డ్ ర్యాంకింగ్ అని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ QS వరల్డ్ ర్యాంకింగ్ ఫర్ దట్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న బెస్ట్ విశ్వవిద్యాలయాలకి సంబంధించిన QS వరల్డ్ ర్యాంకింగ్ కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి ద కార్పెట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ద కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది మనకి న్యూస్లో ఉంది. సో ఈ యుద్ధ విన్యాసం ఎవరికి సంబంధించి అంటే ఇండియన్ నేవీ అండ్ థాయిలాండ్ నేవీకి సంబంధించి. సో కోఆపరేషన్ పెట్రోల్ ఎక్సర్సైజ్ ఇది మనకి థాయిలాండ్ నేవీకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ నేవీకి జరగబోయే 3 రోజుల యుద్ధ విన్యాసం. సో దాని పేరు వచ్చేసి మనకి కార్పెట్ ఎక్సర్సైజ్. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల థాయిలాండ్ నేవీకి అండ్ ఏ కంట్రీ యొక్క నేవీకి మధ్య సో కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది అంటే ఇండియన్ నేవీకి మధ్యలో. అండ్ మనం ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో ఇండియన్ నేవీ తరపున పాల్గొన్న షిప్ ఏది అంటే సరియు. సో సరియు అనే షిప్ ఇండియన్ నేవీ తరపున పార్టిసిపేట్ చేసింది. అలాగే నెక్స్ట్ థాయిలాండ్ తరపున క్రబీ అనే షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో క్రబీ షిప్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ థాయిలాండ్ అండ్ ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిన షిప్ ఏది అంటే సరియు. ఈ 2 షిప్స్ కూడా తమ యుద్ధ విన్యాసాన్ని ఎక్కడ కేంద్రంగా ప్రదర్శించాయి అంటే అండమాన్ సీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. లొకేషన్ వచ్చేసి మనకి అండమాన్ సీ అండ్ కంట్రీస్ వచ్చేటప్పటికి ఇండియా అండ్ థాయిలాండ్, షిప్స్ వచ్చేటప్పటికి సరియు అండ్ క్రబీ. సో ఈ 2 యుద్ధ నౌకలు కూడా తన యుద్ధ విన్యాసాన్ని 3 రోజుల పాటు ఎక్కడ చూపించాయంటే అండమాన్ సీలో చూపించడం జరిగింది. సో మొట్టమొదటిగా ఈ యుద్ధ విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2005. సో 2005లో ఈ యుద్ధ విన్యాసాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది బై యాన్యువల్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తారు. అది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. ఇటీవల కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ థాయిలాండ్. ఇండియా తరపున పాల్గొన్న షిప్ పేరు ఏది అంటే దట్ ఈజ్ సరియు అనే షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్రబీ అనే షిప్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే థాయిలాండ్కి సంబంధించి. ఇది ఎక్కడ నిర్వహించారు అంటే అండమాన్ సీ దగ్గర నిర్వహించారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇండియాకి థాయిలాండ్కి సంబంధించి ఇంకొక యుద్ధ విన్యాసం ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంది. దాని పేరు వచ్చేసి మైత్రి. సో మైత్రి యుద్ధ విన్యాసం కూడా ఇండియా అండ్ థాయిలాండ్కి సంబంధించిందే. కాకపోతే ఇండియన్ ఆర్మీకి థాయిలాండ్ ఆర్మీకి మధ్యలో ఉన్నది మనకి మైత్రి అనే యుద్ధ విన్యాసం. ఇవి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే థాయిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్. సో అతిపెద్ద సిటీ ఇదే అండ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో బ్యాంకాక్. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్. థాయిలాండ్కి ఇండియాకి మధ్య ఇంకొక యుద్ధ విన్యాసం వచ్చేసి మైత్రి. సో ఇవి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన టోటల్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడున్న కరెంట్ అఫైర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ద కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది ఏ 2 కంట్రీస్కి మధ్య అంటే ఇండియా మరియు థాయిలాండ్కి మధ్యలో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఇండియా హ్యాకథాన్. ఇది 2021 క్యాంపెయిన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓషన్ డే, వరల్డ్ ఓషన్ డే, ప్రపంచ మహాసముద్ర దినోత్సవం. సో ఈ డే వచ్చేసి మనకి ఎప్పుడు అంటే June 8. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. వరల్డ్ ఓషన్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం వచ్చి June 8. దీని సందర్భంగా ఇండియాలో ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దాని పేరే ప్లాస్టిక్ ఇండియా హ్యాకథాన్. సో ఈ క్యాంపెయిన్ ఎన్ని నెలలు కొనసాగనుంది అంటే ఇండియాలో 2 months క్యాంపెయిన్ ఇది. సో ఇది ముఖ్యంగా దేన్ని టార్గెట్ చేసింది అంటే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో సో దాన్ని టార్గెట్ చేసింది. ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ఇండియాలో ఉన్న సిటిజన్స్కి చెప్పాలి. ఎస్పెషల్లీ ఇది ఎవరిని టార్గెట్ చేసింది అంటే స్టూడెంట్స్ని. సో స్టూడెంట్స్ కానీ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు, చిల్డ్రన్ లేదా యూత్ పీపుల్కి ప్లాస్టిక్ గురించి, ప్లాస్టిక్ వేస్టేజ్, ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి చెప్పాలి. అండ్ యాజ్ వెల్
యాజ్ ల్యాండ్ అండ్ ఓషన్, సముద్రం కానీ లేకపోతే నేల కానీ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల, ప్లాస్టిక్ వేస్టేజ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాయి అని చెప్పడం కోసం భారతదేశంలో ఇటీవల లాంచ్ చేసిన క్యాంపెయిన్ పేరు వచ్చేసి మనకి ప్లాస్టిక్ హ్యాకథాన్ 2021 క్యాంపెయిన్. సో అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వరల్డ్ ఓషన్ డే సందర్భంగా దీనిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది వరకే, ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఆల్రెడీ మెరైన్ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు విన్నారో ఆల్రెడీ మీరు ఇలాంటి విషయాల్ని చూసారు. సో లాస్ట్ మంత్లో మనం చెప్పుకున్నాం కోరల్ రీఫ్స్ అని చెప్పేసి. సో ఈ కోరల్ రీఫ్స్, కోరల్ బ్లీచింగ్స్ గురించి లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాం యాక్చువల్గా. సో కోరల్ రీఫ్స్ అన్నీ కూడా పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి కోరల్ బ్లీచింగ్గా మారిపోతున్నాయి అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. నిన్న కరెంట్ అఫైర్లో టర్కీకి సంబంధించి సీ ఆఫ్ మర్మరా, సో దానికి సంబంధించి సీ స్నాట్ అనే పొల్యూషన్ని కూడా చూసాం. అలాగే ప్రపంచంలో కామన్గా కనిపించేది సీ వేజ్ పొల్యూషన్. సో సీ వేజ్, సీ స్నాట్, కోరల్ బ్లీచింగ్ ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల క్రియేట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి ఇలాంటి అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జూన్ 8 వరల్డ్ ఓషన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 45 మంది కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ని యుఎన్ నిర్వహించనుంది. దానికి సంబంధించి ఇండియా తరపున ఈసారి పార్టిసిపేట్ చేసేది దీపికా తడి, అంతర్వేదికి చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన. సో దీపికా తడి ఈ సంవత్సరం ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆ 45 మందిలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్గా దీపికా తడి నిలవనున్నారు. ఆమె కూడా అండ్ ఓషన్ పొల్యూషన్ గురించి, మెరైన్ పొల్యూషన్ గురించి, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గురించి అండ్ ప్లాస్టిక్ వేస్టేజ్, ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి చెప్పనున్నారు. ఇదంతా ఎందుకు చెప్పామంటే హ్యాకథాన్ అంటే గుర్తుకు రావాల్సింది మీకు మెరైన్ పొల్యూషన్ గుర్తుకు రావాలి, రెండోది వచ్చేసి ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది గుర్తుకు రావాలి. ఇది క్యాంపెయిన్ అని చెప్పి. అండ్ రెండో విషయం వరల్డ్ ఓషన్ డే జూన్ 8 అని చెప్పి. అలాగే వరల్డ్ ఓషన్ డే సందర్భంగా ఎవరు పాల్గొంటున్నారు అంటే దీపికా తడి. అండ్ నెక్స్ట్ సీ స్నాట్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించింది? టర్కీ. టర్కీలో ఏ సముద్రం వల్ల అది న్యూస్లో ఉంది అంటే సీ ఆఫ్ మర్మరా వల్ల అది న్యూస్లో ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కింది వాటిలో ఏవి సీ పొల్యూషన్కి సంబంధించిన పదాలు, లేకపోతే ఏవి సీ మెరైన్ పొల్యూషన్కి సంబంధించిన పదాలు? ఆప్షన్ ఏ సీవేజ్, అండ్ ఆప్షన్ బి వచ్చేసి మనకి సీ స్నాట్, అండ్ ఆప్షన్ సి వచ్చేసి అదర్ థింగ్, అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఇలా ఇస్తారు కాబట్టి ఈ పదాలని గుర్తుపెట్టుకోవాలి. సీవేజ్ ఒకటి, సీ స్నాట్ ఒకటి, కోరల్ బ్లీచింగ్ ఒకటి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అబౌట్ దట్ ప్లాస్టిక్ ఇండియా హ్యాకథాన్ 2021 క్యాంపెయిన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి 100% కోవిడ్ వ్యాక్సినేషన్ విలేజ్. భారతదేశంలోనే మొట్టమొదటి 100% కోవిడ్ వ్యాక్సినేషన్ విలేజ్గా వియాన్ విలేజ్ నిలిచింది. వియాన్ గ్రామం ఇది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోది, జమ్మూ కాశ్మీర్లోని బాందీపురా డిస్టిక్కి సంబంధించి. సో వియాన్ విలేజ్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి 100% వ్యాక్సినేషన్ విలేజ్గా రికార్డు క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ విలేజ్లో ఉన్న 18 సంవత్సరాలకి పైబడిన మొత్తం వ్యక్తులందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయింది. టోటల్గా 362 బెనిఫిషియరీస్ ఉన్నారు. సో 18 సంవత్సరాలకి పైబడిన వాళ్ళ వ్యక్తులు టోటల్గా 362 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది ఇటీవల కంప్లీట్ కావడం వల్ల భారతదేశంలోనే 100% వ్యాక్సినేటెడ్ విలేజ్గా వియాన్ విలేజ్ జమ్మూ కాశ్మీర్లోది పేరుగాంచిందని చెప్పొచ్చు, రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్రెడిట్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్లోని ఈ హెల్త్ వర్కర్స్కి దక్కుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వియాన్ విలేజ్కి ఎటువంటి మోటారబుల్ రోడ్ మార్గం అనేది లేదు, కేవలం నడిచి వెళ్లాల్సిందే. సో ఆ ప్రాంతానికి హెల్త్ వర్కర్స్ అందరూ వెళ్ళి అండ్ 362 పీపుల్కి కూడా వ్యాక్సినేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది న్యూస్లో ఉంది కాబట్టి, మనోజ్ సిన్హా. లడాక్ గవర్నర్ వచ్చేసి, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి రాధాకృష్ణ మాథుర్, అండ్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హాగా ఉన్నారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో భారతదేశంలో మొట్టమొదటి 100% వ్యాక్సినేటెడ్ విలేజ్ ఏది అంటే వియాన్ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఎల్ సెల్వడార్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఎల్ సెల్వడార్ కంట్రీ న్యూస్లో ఉంది. దీనికి కారణం క్రిప్టో కరెన్సీ. సో ఆల్రెడీ మనకు తెలుసు క్రిప్టో కరెన్సీ అంటే వర్చువల్ కరెన్సీ, వీ కాంట్ టచ్, మనం టచ్ చేయలేం. సో ఇది మనకి జనరల్గా పర్సన్ టు పర్సన్ లేదా చైన్ కనెక్షన్ ఉన్న ఒక ట్రాన్సాక్షన్ కలిగిన కరెన్సీగా చెప్పచ్చు. ఇలాంటి క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీలో మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ బిట్ కాయిన్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ కాయిన్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాగీ కాయిన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. డాగీ కాయిన్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ.
సో ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా కంట్రీస్ దీన్ని యూజ్ చేయడం మొదలుపెట్టాయి, కొన్ని కంట్రీస్ యూజ్ చేసి బ్యాన్ చేయడం కూడా మొదలుపెట్టాయి. లైక్ యూఎస్ఏ కానీ లేకపోతే జపాన్ కానీ నాంబియా కానీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా క్రిప్టో కరెన్సీని యూజ్ చేసే వాటిల్లో సో టాప్ కంట్రీస్గా చెప్పొచ్చు, ఎక్కువగా యూజర్స్ ఉన్నారు. సో ఇండియా లాంటి వాటిలో చాలా తక్కువగా యూజర్స్ ఉన్నారని చెప్పొచ్చు. అలాగే బిట్ కాయిన్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ బిట్ కాయిన్ ఎల్ సెల్వడార్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీ అయిన ఎల్ సెల్వడార్ రీసెంట్గా తన కంట్రీలో బిట్ కాయిన్ని లీగల్ టెండర్ చేసింది లేదా లీగలైజ్ చేసింది. ప్రపంచంలోనే బిట్ కాయిన్ని మొట్టమొదటిగా చట్టపరమైన కరెన్సీగా మార్చిన కంట్రీ ఏది అంటే ఎల్ సెల్వడార్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, బిట్ కాయిన్ యాజ్ అ లీగల్ టెండర్. లీగల్ టెండర్ అంటే ద కరెన్సీ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై అ గవర్నమెంట్ లా ఆర్ అ కంట్రీ లా. సో దాన్ని లీగల్ టెండర్ అని చెప్పేసి పిలుస్తాం. సో భారతదేశంలో కరెన్సీస్ కానీ నోట్స్ని కానీ పాస్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ. సో ఆర్బీఐ యాక్ట్ 1934, ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం సో కరెన్సీ నోట్స్ని ఇండియాలో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి అంటే లీగల్ టెండర్లోకి వస్తాయి. లీగల్ టెండర్ అంటే అర్థం ఏంటి అంటే కరెన్సీ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై అ ల్యాండ్, ఆ కరెన్సీ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై అ కంట్రీ ఆర్ అ గవర్నమెంట్. సో దానినే మనం లీగల్ టెండర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇండియాలో బిట్ కాయిన్ అనేది లీగల్ టెండర్ కాదు సో జనరల్గా, కానీ అలా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు లీగల్ టెండర్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఎక్కడైందంటే ఎల్ సెల్వడార్లో అయ్యింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విచ్ కంట్రీ ఫస్ట్ యాక్సెప్టెడ్ బిట్ కాయిన్ యాజ్ అ లీగల్ టెండర్ ఆఫ్ ఇట్స్ కంట్రీ ఆర్ లీగలైజ్డ్ కరెన్సీ ఆఫ్ ఇట్స్ కంట్రీ అంటే ఎల్ సెల్వడార్. సో దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్గా ఒక రీజన్ చూద్దాం, ఎందుకు తన కంట్రీ బిట్ కాయిన్ని లీగలైజ్డ్ కంట్రీగా తీసుకుంది ఎల్ సెల్వడార్లోని. సో సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం పనామా కంట్రీని చెప్పొచ్చు. సో పనామా కంట్రీకి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెన్సీగా ఉన్నది ఏది అంటే బాల్బోవా. సో బాల్బోవా అనేది మనకి కరెన్సీ ఆఫ్ పనామా అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెన్సీ. అలాగే మెక్సికన్ కంట్రీకి వచ్చేటప్పటికి సో మెక్సికో కంట్రీకి వచ్చేటప్పటికి మెక్సికన్ పెసో. సో మెక్సికన్ పెసో ఈజ్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెన్సీ ఆఫ్ మెక్సికన్ కంట్రీ. కానీ ఈ ఎల్ సెల్వడార్ అనే కంట్రీకి పర్టిక్యులర్గా కరెన్సీ అనేది లేదు. సో ఇది యుఎస్ డాలర్ని తన కరెన్సీగా ఎప్పటి నుంచో వాడుకుంటూ వస్తుంది. సో ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఎల్ సెల్వడార్ అండ్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బిట్ కాయిన్ యాజ్ అ లీగలైజ్డ్ కరెన్సీ ఆర్ లీగలైజ్డ్ థింగ్ ఇన్ దే కంట్రీ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి ఎల్ఎంసి సమావేశం గురించి, ఎల్ఎంసి కోఆపరేషన్ మీటింగ్ గురించి. సో ఇక్కడ ఎల్ఎంసిలో అర్థం ఏంటి అంటే రెండు రివర్స్, చైనాకి సంబంధించిన ఇంపార్టెంట్ రివర్స్ అని చెప్పొచ్చు. ఒకటి ల్యాంకాంగ్, ఇంకొకటి వచ్చేసి మెకాంగ్. మెకాంగ్ నది చైనాలోనే చాలా ఇంపార్టెంట్ నది. ఈ మెకాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ల్యాంకాంగ్ రివర్స్కి సంబంధించి చైనాతో పాటు ఇంకొక 5 కంట్రీలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. దానినే మనం ఎల్ఎంసి అని పిలుస్తున్నాం, లెకాంగ్ మెకాంగ్ కోఆపరేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దాని యొక్క సమావేశం ఇటీవల చైనాకి చెందిన చాంగ్క్వింగ్ అనే ప్రదేశంలో జరిగింది. ఇటీవల ఎల్ఎంసి సమావేశం ఎక్కడ జరిగింది అంటే సో చైనాకి సంబంధించిన చాంగ్క్వింగ్, ఇది చైనాలో వన్ ఆఫ్ ద మున్సిపాలిటీ ప్రాంతం. ఈ ప్రాంతంలో సో మినిస్ట్రియల్ మీటింగ్ అనేది జరిగింది ఈ నదులకి సంబంధించి. చైనాలో చాలా ఇంపార్టెంట్ రివర్గా మెకాంగ్ని చెప్పొచ్చు. దాని యొక్క స్ట్రీమ్గా ఉన్నది ఏది అంటే ల్యాంకాంగ్ నది. ఈ రెండు కూడా నదులే. అయితే చైనాతో పాటు ఇంపార్టెంట్గా కాంబోడియా కంట్రీ అండ్ దాని తర్వాత లావోస్, దాని తర్వాత థాయిలాండ్, నెక్స్ట్ వన్ వియత్నాం, నెక్స్ట్ వన్ మయన్మార్. సో మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, లావోస్, కాంబోడియా ఈ కంట్రీస్ అన్నీ కలిసి చైనాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఎందుకంటే ఈ రెండు నదుల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మించాలి, ఇంకా ఎలాగ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి, టూరిజంని ఎలా డెవలప్ చేయాలి. సో ఈ అంశాల మీద ఈ కంట్రీస్ అన్నీ కలిసి ఒక మినిస్ట్రియల్ మీటింగ్ని ఇటీవల చైనాలోని చాంగ్క్వింగ్ ప్రాంతంలో సమావేశపరిచాయి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్ఎంసీలో ఒకటి ల్యాంక్వాంగ్ అండ్ మెకాంగ్ కోఆపరేషన్ అనేది దేనికి సంబంధించిందంటే రివర్స్కి, చైనా
చైనాతో పాటు ఏ కంట్రీస్ ముఖ్యంగా దీంట్లో పాల్గొన్నాయంటే కాంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ కంట్రీస్ పాల్గొన్నాయి. సో మొట్టమొదటిగా 2016 దీని మొట్టమొదటి సమావేశం అనేది జరిగింది. రీసెంట్ సమావేశం ఇప్పుడు ఈ వారంలో మనకి చైనాలో జరిగింది. అలాగే ఆల్రెడీ మనకి మెకాంగ్ గంగా కోఆపరేషన్ కూడా ఉంది. మెకాంగ్ గంగా కోఆపరేషన్ కూడా ఒక మనకి ఈ రివర్స్కి సంబంధించిన కోఆపరేషన్ 2000 సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. అది కూడా టూరిజం కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ హైడ్రో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం కోసం ఏర్పడింది. అలాగే 2016లో లాంగ్వాంగ్ మెకాంగ్ కోఆపరేషన్ అనేది ఏర్పడడం జరిగింది. అది ఎల్ఎంసి గురించి. అలాగే చైనాలో ఇంపార్టెంట్ రివర్, చైనాలో లాంగెస్ట్ రివర్గా ఉన్నది ఏది అంటే యాంగ్టెస్ రివర్. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చైనాలో ఇంపార్టెంట్ అండ్ లాంగెస్ట్ రివర్గా ఉన్నది యాంగ్టెస్. ఇటీవల న్యూస్లో ఉన్నది మెకాంగ్ రివర్. ఎందుకంటే మెకాంగ్ యొక్క డౌన్ స్ట్రీమ్ వచ్చేసి లాంగ్కాంగ్. ఈ రెండు నదులు కూడా ఏ ప్రదేశాలలో అయితే ప్రవహిస్తున్నాయో, ఏ ప్రదేశాల్లో అయితే తన వాటర్ ఫ్లోని కలిగి ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కలిసి ఒక కోఆపరేషన్ లాగా ఫామ్ అయ్యాయి. సో దాని యొక్క మొట్టమొదటి సమావేశం 2016లో జరిగింది. సో రీసెంట్ సమావేశం చాంగ్వింగ్ అనే ప్రదేశం, మున్సిపాలిటీ ప్రదేశం చైనాలో, సో అక్కడ నిర్వహించడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఎల్ఎంసి కోఆపరేషన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి అవార్డుకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో రీసెంట్లీ పెన్ పింటర్ ప్రైజ్ 2021 అనౌన్స్ చేయబడింది. జింబాబ్వేకి చెందిన రచయితకి ఈ సంవత్సరం పెన్ పింటర్ ప్రైజ్ అనేది ఇవ్వబడింది. సో ఆ రచయిత పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సిట్సీ డాంగ్రిమ్గా. సో 2021కి గాను జింబాబ్వేకి చెందిన సిట్సీ డాంగ్రింబాకి సో మనకి పెన్ పింటర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇది సాహిత్యానికి సంబంధించింది, లిటరరీకి సంబంధించిన అవార్డు. సో ఇది ఇచ్చే సంస్థ ఏది అంటే ఇంగ్లీష్ పెన్ అనే సంస్థ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ఇచ్చే సంస్థ ఏది అంటే ఇంగ్లీష్ పెన్ అనే సంస్థ. సో ఈ అవార్డ్స్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 2009 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అవార్డు పేరు వచ్చేసి మనకి పెన్ పింటర్ ప్రైజ్ అని ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ పెన్ అనే సంస్థ ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం హ్యారోల్డ్ పింటర్ అనే రచయిత. హ్యారోల్డ్ పింటర్ ఈయన నోబెల్ సాహిత్య అవార్డు గ్రహీత. సో నోబెల్ లిటరరీ అవార్డు గ్రహీత హ్యారోల్డ్ పింటర్ యొక్క జ్ఞాపకార్థం ఇంగ్లీష్ పెన్ అనే సంస్థ 2009 నుంచి ఈ పెన్ పింటర్ ప్రైజ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో ఈ సంవత్సరం 2021 పెన్ పింటర్ ప్రైజ్ అనేది జింబాబ్వేకి చెందిన సిట్సీ డాంగ్రిమ్గాకి ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది పెన్ పింటర్ ప్రైజ్ 2021 ఏ కంట్రీకి చెందిన రచయితకి ఇచ్చారు అంటే కంట్రీ వచ్చేసి మనకి జింబాబ్వేగా గుర్తుపెట్టుకోవాలి. రచయిత పేరు వచ్చేసి సిట్సీ డాంగ్రిమ్గా. అండ్ నెక్స్ట్ ఈ అవార్డుని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది అంటే ఇంగ్లీష్ పెన్ అనే సంస్థ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 2009 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంగ్లీష్ పెన్ 2009 నుంచి ఈ అవార్డు ఎందుకు ఇస్తుంది అంటే హ్యారోల్డ్ పింటర్ అనే సాహిత్యవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన జ్ఞాపకార్థం, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఈ పెన్ పింటర్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ పెన్ అనే దాన్ని 1921లో స్టార్ట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇది ఇంగ్లీష్ పెన్ అనే సంస్థ. సో ఇది ఎందుకంటే వరల్డ్ రైటర్స్ అసోసియేషన్. ఈ ఇంగ్లీష్ పెన్ అనేది వరల్డ్ రైటర్స్ అసోసియేషన్, ప్రపంచంలోనే అతిపెద్దది. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కరేజియస్ క్యాంపెయిన్స్ కానీ రిస్క్ మనకి పబ్లికేషన్స్ కానీ ఇవన్నీ చేయడానికి రైటర్స్కి ఒక సపోర్ట్గా నిలిచే ప్రపంచ సంస్థే ఇంగ్లీష్ పెన్. సో అది స్టార్ట్ చేసిందే పెన్ పింటర్ ప్రైజ్. ఈ సంవత్సరం జింబాబ్వేకి చెందిన సిట్సీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనకి వాటర్ బరియల్ ఫిలిం ఈజ్ ఇన్ న్యూస్. సో అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వాటర్ బరియల్ అనే మూవీ రీసెంట్గా న్యూస్లో ఉంది. దీనికి కారణం 67వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్, నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ 67th అవార్డ్స్లో సో మనకి బెస్ట్ ఫిలింగా వాటర్ బరియల్ అనే ఫిలిం సో అవార్డుని గెలుచుకోవడం జరిగింది ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా. సో బెస్ట్ ఫిలిం నేషనల్ అవార్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కేటగిరీలో సో వాటర్ బరియల్ అనే మూవీకి అవార్డు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది అరుణాచల్ ప్రదేశ్లోని మోంపా ట్రైబ్కి సంబంధించి ఒక డార్క్ రిచువల్, ఒక డార్క్ సాంప్రదాయం గురించి ఆ బ్యాక్గ్రౌండ్లో నేపథ్యంలో తీసిన మూవీ ఇది. సో ఈ మూవీకి గాను వాటర్ బరియల్కి గాను నేషనల్ అవార్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కేటగిరీలో అవార్డు రావడం అనేది జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి శాంతాను సేన్. సో శాంతాను సేన్ డైరెక్ట్ చేసిన ఒక నవల ఆధారంగా శాంతాను సేన్ ఈ రిచువల్ని బేస్ చేసుకుని వాటర్ బరియల్ అనే సినిమాని రూపొందించి ఉన్నారు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్.
ఇది ఒక స్కీమ్కి సంబంధించి సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్. ఇది నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పిరమల్ ఫౌండేషన్ ఈ రెండు కలిసి ఈ క్యాంపెయిన్ని చేపట్టనున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఎస్పెషల్లీ మనకి ఈ క్యాంపెయిన్ దేన్ని టార్గెట్ చేసిందంటే రూరల్ ఏరియా. సో రూరల్ ఏరియాలో ఎవరైతే అసిమ్టమాటిక్ కోవిడ్ పేషెంట్స్ ఉంటారో, అంటే సిమ్టమ్స్ లేని కోవిడ్ పేషెంట్స్ ఉంటారో, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం భారతదేశంలో ఆల్మోస్ట్ 20 లక్షల మందిని టార్గెట్ చేసి రూరల్ ఏరియాలో వీళ్ళకి సేవలు అందించేందుకు గాను సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ అండ్ పిరమల్ ఫౌండేషన్ చేపట్టనున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ పిరమల్ ఫౌండేషన్ 112 డిస్ట్రిక్ట్స్ 112 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని అండ్ ఇది వరకే తన సేవల్ని అందించడం జరిగింది. అండ్ అగైన్ ఇప్పుడు నీతి ఆయోగ్తో ఇది కొలాబరేట్ అయ్యి ఈ క్యాంపెయిన్ని చేపట్టనుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే పిరమల్ ఫౌండేషన్ స్థాపకుడు ఎవరు అంటే అజయ్ పిరమల్. ఆల్రెడీ ఈయన గురించి ఇండియాలో అందరికీ తెలుసు. వెరీ పాపులర్ పర్సన్ అండ్ ప్రముఖ వ్యాపారవేత్త అండ్ బిలినియర్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద బిలినియర్ ఇన్ ఇండియా అజయ్ పిరమల్. సో ఈయన పిరమల్ ఫౌండేషన్ని స్థాపించారు. హెల్త్ కోసం, ఎడ్యుకేషన్, యూత్ ఎంపవర్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్, సో ఈ 4 ప్రధాన అంశాలుగా పిరమల్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంది. అండ్ గత ఫేజ్ 1 కోవిడ్లో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి 112 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో సీనియర్ సిటిజన్స్కి, కోవిడ్ పేషెంట్స్కి వీళ్ళు సేవలు అందించారు. ఇప్పుడు వచ్చేసి నీతి ఆయోగ్తో కలిపి సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్ అనే క్యాంపెయిన్ని కూడా వీళ్ళు లాంచ్ చేయనున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. దట్ ఈస్ అబౌట్ దట్ నీతి ఆయోగ్ పిరమల్ ఫౌండేషన్ ఈ రెండు కొలాబరేట్ అయ్యి కోవిడ్ అసిమ్టమాటిక్ పేషెంట్స్ కోసం లాంచ్ చేసిన క్యాంపెయిన్గా సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ఆ స్టోరీ త్రూ 100 ఆబ్జెక్ట్స్. సో ఇండియా ఆ స్టోరీ త్రూ 100 ఆబ్జెక్ట్స్ అనే బుక్ని రాసింది విద్యా దహేజియా. సో ఈ బుక్ని రాసి ఉన్నారు. ఆల్రెడీ ఈమె 2012లో పద్మ అవార్డు గ్రహీత. 40 ఇయర్స్ ఈమె చాలా బుక్స్కి కాంట్రిబ్యూట్ చేసి ఉన్న వ్యక్తి. సో ఈమె ఇండియా ఆ స్టోరీ త్రూ 100 ఆబ్జెక్ట్స్ అనే బుక్ని రీసెంట్గా రాసి ఉన్నారు. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇటీవల బంధన్ బ్యాంక్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే బంధన్ బ్యాంక్కి తిరిగి మళ్ళీ చైర్మన్ అండ్ ఎండి అండ్ సిఓగా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి చంద్రశేఖర్ ఘోష్. సో సిఎస్ ఘోష్ అంటున్నాం, చంద్రశేఖర్ ఘోష్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది బంధన్ బ్యాంక్ యొక్క సిఇఓ అండ్ ఎండి ఎవరు అంటే చంద్రశేఖర్ ఘోష్. ఇటీవల ఆయన తిరిగి రీఅపాయింట్మెంట్ అయింది. రీఅపాయింట్మెంట్ అవ్వడానికి ఎవరు అప్రూవల్ ఇచ్చారు అంటే ఆర్బీఐ. సో ఆర్బీఐ గివ్స్ అప్రూవల్ టు రీఅపాయింట్ ఎండి అండ్ సిఇఓ యాజ్ టు ద బంధన్ బ్యాంక్ ఫర్ హూమ్ అంటే సిఎస్ ఘోష్కి ఇవ్వడం జరిగింది. అలాగే బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే కలకత్తా. సో బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కలకత్తాలో ఉంది అండ్ దాని యొక్క సిఇఓ వచ్చేసి చంద్రశేఖర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి చీఫ్ మినిస్టర్ ట్రీ ప్లాంటేషన్ స్కీమ్ ఉంది. ఆల్రెడీ ఈ చీఫ్ మినిస్టర్ ట్రీ ప్లాంటేషన్ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసాం June 5th. సో June 5th ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సో ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేసింది అంటే ఛత్తీస్గఢ్ అని చెప్పి డిస్కస్ చేసాం. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘెల్. సో ఇవి మనం డిస్కస్ చేసినవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేషన్ పాంజియా 14. సో ఆపరేషన్ పాంజియా 14 అనేది ఏ ఆర్గనైజేషన్ ఇది కండక్ట్ చేసింది అంటే ఇంటర్పోల్. దేనికి సంబంధించి అంటే ఫేక్ మెడిసిన్స్కి సంబంధించి ఇంటర్పోల్ ఆపరేషన్ పాంజియా అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో ఇండియా 2022-2024 22 నుంచి 24 పీరియడ్కి గాను ఇండియా యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్స్ 54 మెంబర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఎన్నికయ్యింది అని. అండ్ ఇండియాతో పాటు ఒమన్ అండ్ కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ కూడా సో దీంట్లో సెలెక్ట్ అయ్యానని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత QS వరల్డ్ ర్యాంకింగ్స్, ఇది యూనివర్సిటీస్కి సంబంధించి. సో బ్రిటన్ ఆధారిత కంపెనీ అయిన QS ప్రపంచవ్యాప్తంగా 1000 యూనివర్సిటీస్ని తీసుకొని దాంట్లో ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి సంబంధించి టాప్ రీసెర్చ్ యూనివర్సిటీగా ఇటీవల ఈ ర్యాంకింగ్స్లో నిలిచింది అని. IIT ఢిల్లీ, IIT గౌహతి కూడా టాప్ 200 ర్యాంకింగ్స్లో ఉన్నాయని మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత వచ్చేటప్పటికి ద కార్పొరేట్ ఎక్సర్సైజ్, ఇది కోఆపరేషన్కి సంబంధించిన ఎక్సర్సైజ్. కోఆపరేషన్ మనకి పాట్రోల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి, థాయిలాండ్కి ఈ కార్పొరేట్ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీస్కి జరిగింది అంటే ఇండియా మరియు థాయిలాండ్కి సంబంధించిన ఎక్సర్సైజ్గా మనం డిస్కస్ చేసాం. అలాగే థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ అని అండ్ మైత్రి ఎక్సర్సైజ్ కూడా ఇండియాకి, థాయిలాండ్కి సంబంధించిందని డిస్కస్ చేసాం. అండ్ దాని తర్వాత ప్లాస్టిక్ ఇండియా హ్యాకథాన్ June 8న వరల్డ్ ఓషన్ డే సందర్భంగా
సందర్భంగా ప్లాస్టిక్ వేస్టేజ్ గురించి, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గురించి ఇండియాలో చెప్పడం కోసం సో ఇండియా 2 నెలల పాటు నిర్వహించనున్న లాంగెస్ట్ క్యాంపెయిన్ వచ్చేసి ప్లాస్టిక్ ఇండియా హ్యాకథాన్ 2021 క్యాంపెయిన్. అండ్ నెక్స్ట్ 100% కోవిడ్ వ్యాక్సినేషన్ విలేజ్. సో భారతదేశంలోనే మొట్టమొదటి 100% కోవిడ్ వ్యాక్సినేషన్ విలేజ్గా ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్లోని బాందీపురా దగ్గర ఉన్న ఒక విలేజ్ అనేది సో రికార్డు క్రియేట్ చేయడం చూసాం, దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్ సెల్వెడార్ ఒక సెంట్రల్ అమెరికన్ కంట్రీ. ఇది న్యూస్లో ఉండడానికి కారణం బిట్ కాయిన్ని తన కంట్రీ యొక్క లీగల్ టెండర్ కరెన్సీగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంకాంగ్ మెకాంగ్ కోఆపరేషన్. సో లాంకాంగ్ మెకాంగ్ కోఆపరేషన్ దేనికి సంబంధించింది అంటే రివర్స్కి సంబంధించిందిగా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత పెన్ పింటర్ ప్రైజ్ అవార్డ్, జింబాబ్వేకి చెందిన రచయితకి ఈ సంవత్సరం పెన్ పింటర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది అని చెప్పి డిస్కస్ చేసాం. దాని తర్వాత వాటర్ బరియల్, అరుణాచల్ ప్రదేశ్కి చెందిన శాంతాను సేన్ డైరెక్ట్ చేసిన ఈ వాటర్ బరియల్ అనే మూవీ సో ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కేటగిరీలో బెస్ట్ ఫిలిం 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఫిలింగా ఎన్నిక కావడం జరిగింది. సో దట్స్ వై వీఆర్ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్. సో నీతి ఆయోగ్తో కలిసి ఏ ఫౌండేషన్ అంటే పిరమల్ ఫౌండేషన్ ఒక క్యాంపెయిన్ని నిర్వహించింది, అదే సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్. సో దీంట్లో ఏంటంటే అసిమ్టమాటిక్ కోవిడ్ పేషెంట్స్కి సో వీళ్ళు హెల్ప్ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా అ స్టోరీ త్రూ 100 ఆబ్జెక్ట్స్ అనే బుక్ని విద్యా దెహేజియా రాసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్కి సిఎస్ ఘోష్, చంద్రశేఖర్ ఘోష్ తిరిగి ఎండి అండ్ సిఇఓగా రీఅపాయింట్ అయ్యారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా తిరిగి చంద్రశేఖర్ ఘోష్, సిఎస్ ఘోష్ అపాయింట్ అయ్యారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.